హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో 54వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 55వ శ్లోకము నుండి చెప్పుకుందాము. 55వ శ్లోకము భగవంతుని యొక్క అమృతవాక్యం ఏమిటంటే, భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, కేవలము భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపములో దేవదేవునిగా అర్థం చేసుకోగలుగుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామములో ప్రవేశించగలుగుతాడు అని తాత్పర్యము. ఈ శ్లోకానికి భాష్యం ఏమిటంటే, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అతని ప్రధానాంశాలు మానసిక కల్పనచే కానీ అభక్తులకు కానీ అవగతము కారు. ఎవడైనా దేవదేవుడిని అర్థం చేసుకోవాలని కోరుకుంటే విశుద్ధ భక్తుని నిర్దేశములో విశుద్ధ భక్తియుత సేవను చేపట్టవలసి ఉంటుంది. లేకపోతే భగవంతుని తత్వం సర్వదా మరుగునపడి ఉంటుంది. నాహం ప్రకాశ సర్వస్య అని భగవద్గీతలో 7వ అధ్యాయం 25వ శ్లోకములో ఇదివరకే చెప్పబడినట్లు అతడు ప్రతి ఒక్కరికి వెల్లడి కాడు. కేవలము గొప్ప పాండిత్యముతో లేదా జ్ఞానముతో ఎవ్వడూ భగవంతుని అర్థం చేసుకోలేడు. కేవలము నిజంగా కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవలో నెలకొన్నవాడే కృష్ణుడంటే ఏమిటో అర్థం చేసుకోగలడు. విశ్వవిద్యాలయ పట్టాలు దానికి సహాయపడవు. విశ్వవిద్యాలయాల్లో పట్టాలు తీసుకుంటే అటువంటివి సహాయపడవు. కృష్ణ విజ్ఞాన శాస్త్రంలో పూర్తిగా నిపుణుడైన వాడే ఆధ్యాత్మిక రాజ్యంలో అంటే కృష్ణలోకములో ప్రవేశించడానికి అర్హుడవుతాడు. బ్రహ్మముగా కావడం అంటే తన రూపాన్ని కోల్పోవడం అని కాదు. భక్తియుత సేవ అనేది ఉన్నది. భక్తియుత సేవ ఉన్నంత వరకు భక్తుడు భక్తి కార్యక్రమము ఉంటాయి. అటువంటి జ్ఞానము ముక్తి తర్వాత అయినా నశింపదు. ముక్తి అనేది భౌతిక జీవన భావన నుండి బయటపడడంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనములో అదే భేదము ఉంటుంది, అదే వ్యక్తిత్వము ఉంటుంది. కానీ అది విశుద్ధ భక్తి కృష్ణ భక్తి భావనలో ఉంటుంది. విశతే అనే పదం ఇక్కడ వాడబడింది. విశతే అంటే నాలో ప్రవేశిస్తాడు, అలాంటి భక్తుడు నాలో ప్రవేశిస్తాడు అనే మాట జీవుడు నిరాకార బ్రహ్మములో ఐక్యమవుతాడని అద్వైత సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నదని పొరబడకూడదు. అది కాదు. విశతే అంటే జీవుడు భగవంతుని సాంగత్యములో నెలకొని అతనిని సేవించడానికి తన వ్యక్తిత్వముతో భగవద్ధామములో ప్రవేశించగలడని అర్థము. ఉదాహరణకు పచ్చని పక్షి పచ్చని చెట్టులో ప్రవేశించేది చెట్టుతో ఏకము కావడానికి కాక చెట్టు ఫలాలను అనుభవించడానికి అయి ఉంటుంది కదా. అలాగే నిరాకారవాదులు సాధారణంగా నది ప్రవహిస్తూ సముద్రములో కలిసిపోయే ఉదాహరణను ఇస్తారు. అది నిరాకారవాదికి ఆనంద కారణము కావచ్చునేమో కానీ సాకారవాది మాత్రము సముద్రంలోని జలచరములాగా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంటాడు. మనం లోతుగా వెళితే సముద్రములో అనేక జీవులు ఉంటాయి. సముద్రములో అనేకమైన జీవులు ఉంటాయి. సముద్ర ఉపరితలముతో పరిచయం ఉండగానే సరిపోదు. మనిషికి సముద్ర లోతులలో జీవిస్తున్న జలచరాల పూర్తి జ్ఞానము తప్పక ఉండాలి. అంటే లోపల ఏ జలచరాలు ఉన్నాయి, వేటి వలన ప్రయోజనము అప్రయోజనము కలుగుతుంది అనేది గ్రహిస్తూ ఉండాలి.
విశుద్ధ భక్తి కారణంగానే భక్తుడు భగవంతుని దివ్య గుణాలను విభూతులను యథార్థముగా అర్థం చేసుకోగలుగుతాడు. 11వ అధ్యాయములో చెప్పబడినట్లు కేవలము భక్తి ద్వారానే మనిషి దానిని అర్థం చేసుకోగలడు. అదే ఇక్కడ ధ్రువపరపబడింది. మనిషి భక్తియుత సేవ ద్వారా భగవంతుని అర్థం చేసుకొని అతని ధామములో ప్రవేశిస్తాడు, అతని లోకములో ప్రవేశిస్తాడు. భౌతిక భావనల నుండి విముక్తి అనే బ్రహ్మభూత స్థితిని పొందిన తరువాతే భగవంతుని గురించిన శ్రవణము ద్వారా భక్తియుత సేవ ప్రారంభమవుతుంది. మనిషి దేవదేవుని గురించి విన్నప్పుడు అప్రయత్నముగా బ్రహ్మభూత స్థితి వృద్ధి చెందుతుంది. లోభము, ఇంద్రియ భోగానికే కామము అనే భౌతిక కల్మషము నశిస్తుంది. కామము, కోరికలు హృదయము నుండి అదృశ్యము కాగానే భక్తుడు భగవత్ సేవ పట్ల మరింత అనురక్తుడవుతాడు. అట్టి అనురక్తి ద్వారా అతడు భౌతిక కల్మష విముక్తుడవుతాడు. అట్టి జీవన స్థితిలో అతడు భగవంతుని తెలుసుకోగలుగుతాడు. శ్రీమద్ భాగవతము కూడా ఇదే చెప్పింది. ముక్తి తర్వాత కూడా భక్తి విధానము అంటే దివ్యమైన సేవ కొనసాగుతుంది. ముక్తి తర్వాత కూడా భక్తి విధానము భగవంతుని పట్ల దివ్యమైన సేవ కొనసాగుతూనే ఉంటుంది. అప్రాయణాత్ తత్రాపి దృష్టం అని వేదాంత సూత్రములో చెప్పబడింది. దీనిని ధ్రువపరిచింది. ముక్తి తర్వాత కూడా భక్తి విధానము కొనసాగుతుందని దీని భావము. శ్రీమద్ భాగవతములో నిజమైన భక్తియుత మోక్షము జీవుడు తన స్వరూపములో అట్టి సహజస్థితిలో తిరిగి నెలకొనడముగా నిర్వచించబడింది. జీవుడు తన సహజస్థితిలో తిరిగి నెలకొనడంగా నిర్వచించబడింది. ప్రతి జీవుడు భగవంతుని అంశే అనే సహజ స్థితి ఇదివరకే వివరించబడింది. అందుకే సేవించడమే అతని సహజ స్థితి. సేవించడమే భగవంతుని సేవించడమే అతని యొక్క సహజ స్థితి. శ్రీకృష్ణుని చుట్టూ అనేక వేల మంది ఉంటారు. వారందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కానీ సేవించడమే వారి యొక్క సహజ స్థితిగా పెట్టుకుని వారి జన్మలను తరింపజేసుకున్నారు, సార్థకము చేసుకున్నారు, భగవంతుని ధామాన్ని పొందారు. ముక్తి తర్వాత ఈ సేవ ఆగదు. ముక్తి తర్వాత ఈ సేవ ఆగదు. జీవితపు తప్పు భావనల నుండి విడుదలను పొందడమే నిజమైన ముక్తి అని మనం గ్రహించాలి. తరువాత 56వ శ్లోకము. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వాపాశ్రయ మత్ప్రసాదావాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో ఏమంటున్నారు భగవంతుడు? నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహముచే శాశ్వతమైన నాశరహితమైన ధామమును చేరుకుంటాడు. శాశ్వతమైన నాశరహితమైన ధామము, లోకము, ప్రదేశము ఎక్కడ ఉంటుంది? భగవంతుడు ఉన్న చోట ఉంటుంది. భగవంతుని లోకము. నా లోకాన్ని చేరుతాడు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. దీనికి భాష్యం ఏమిటంటే మధ్వపాశ్రయ అనే పదానికి భగవంతుని రక్షణలో అని అర్థము. మధ్వపాశ్రయ అంటే భగవంతుని రక్షణలో అని అర్థం. భౌతిక కల్మషము నుండి విముక్తుడు కావడానికి విశుద్ధ భక్తుడు భక్తుని నిర్దేశములో లేదా భగవత్ ప్రతినిధి అయిన గురుదేవుని నిర్దేశములో పనిచేస్తాడు. విశుద్ధ భక్తునికి కాలపరిమితే ఉండదు. అతడు సర్వదా అంటే రోజుకు 24 గంటలు భగవంతుని నిర్దేశములో 100కి 100 కర్మలలో నెలకొని ఉంటాడు. ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో నెలకొనిన భక్తుని పట్ల దేవదేవుడు అతి కరుణామయుడై ఉంటాడు. ఎక్కువ కరుణతో ఆ భక్తుని యందు ఉంటాడు అని అర్థము. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తన భక్తునికి అతడు చివరకు దివ్యధామానికి అంటే కృష్ణలోకానికి చేర్చబడతాడు అని అర్థము. అక్కడ అతనికి ఆ కృష్ణధామములో అతనికి నిశ్చయముగా ప్రవేశము కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు. ఆ పరంధామములో మార్పు అనేది ఉండదు. సమస్తము నిత్యము, నాశరహితము, జ్ఞానపూర్ణము అయి ఉంటుంది.
కృష్ణ భక్తి కృష్ణ పరంధామ ముని యొక్క పరంధామములో. తరువాత 57వ శ్లోకము. చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. అంటే సమస్త కర్మలలో కేవలము నాపైననే ఆధారపడి, భగవంతుడు ఏమంటున్నారు, సమస్త కర్మలలో ఏ పనులు చేసినా కానీ అన్ని కర్మలలో కేవలము నాపైననే ఆధారపడి, అంటే భగవంతునిపైనే ఆధారపడి సర్వదా నా రక్షణలో పనిచేయవలసింది. సర్వదా భగవంతుని యొక్క రక్షణలో పనిచేయవలసింది అని చెప్తున్నారు. అట్టి భక్తియుత సేవలో, అలాంటి భక్తియుత సేవ ఎంతో అనన్యమైనది, గొప్పదైనది. అలాంటి భక్తియుత సేవ భగవంతుని చుట్టూ శ్రీకృష్ణావతారంలో ఉన్నటువంటి 16,000 మంది గోపికలకు, భార్యలు అనబడేటువంటి వారికి, రాధమ్మ తల్లికి, చుట్టూ ఉన్నటువంటి గోపబాలులకు, అప్పుడు కృష్ణుని కళ్ళారా చూసేటువంటి ప్రతి ఒక్కరికి అనన్యమైనటువంటి భక్తి సేవ అప్పుడు కలిగినది. వారందరూ కూడా పూర్తిగా భగవంతుని భావనలో ఉన్నారు, రక్షింపబడ్డారు. ఇప్పుడు అదేవిధంగా మనం కూడా పూర్తి కృష్ణ భక్తి భావనలో ఉంటే మనము రక్షణ పొందుతాము. దీనికి భాష్యం ఏమిటంటే, మనిషి కృష్ణ భక్తి భావనలో పనిచేసినప్పుడు ప్రపంచానికి ప్రభువులాగా వర్తించడు. అతడు కేవలము సేవకునిలాగా పూర్తిగా భగవంతుని నిర్దేశంలో పనిచేయాలి. సేవకునికి వ్యక్తిగత స్వాతంత్ర్యం ఉండదు. అతడు కేవలము యజమాని ఆజ్ఞ మేరకు పనిచేస్తాడు. పరమ యజమాని పక్షాన పనిచేసే సేవకుడు లాభ నష్టాలతో ప్రభావితుడు కాడు. అతడు కేవలము భగవదాజ్ఞ దృష్ట్యా శ్రద్ధతో తన విధిని నిర్వహిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్జునుడు సేవకుడు, శ్రీకృష్ణుడు యజమాని. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని స్వీయ నిర్దేశంలో పనిచేస్తున్నాడు. కానీ శ్రీకృష్ణుడు లేనప్పుడు మనిషి ఏ విధంగా పనిచేయాలని ఎవరైనా వాదించే అవకాశం ఉన్నది. కావున మనిషి ఈ గ్రంథములో శ్రీకృష్ణుని నిర్దేశం అనుసరించి పనిచేస్తే, అలాగే కృష్ణ ప్రతినిధి నిర్దేశంలో పనిచేస్తే ఫలితం ఒకే రకంగా ఉంటుంది. మత్పరః అనే సంస్కృత పదము ఈ శ్లోకములో చాలా ప్రధానమైనది. శ్రీకృష్ణుని సంతృప్తిపరచడానికి కృష్ణభక్తి భావనలో పనిచేయడము తప్ప వేరే జీవిత లక్ష్యమే మనిషికి ఉండకూడదని దాని అంతరార్థము, దాని యొక్క భావము. ఆ రకంగా పనిచేస్తున్నప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యం చేయడానికే నేను కృష్ణునిచే నియమించబడ్డాను అని అతడు కేవలము శ్రీకృష్ణుని గురించే ఆలోచించాలి. ఈ రకంగా పనిచేస్తున్నప్పుడు అతడు సహజంగానే శ్రీకృష్ణుని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఆ విధంగా అప్పుడు ద్వాపరయుగములో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చుట్టూ ఉన్నటువంటి గోపికలు, గోపబాలురు, రుక్మిణి మొదలైనటువంటి అష్టభార్యలు అనబడేటువంటి వారు, రాధమ్మ తల్లి, మహాభక్తులు, కుచేలుడు మొదలైన వారు అందరూ కూడా, పంచపాండవులు అందరూ కూడా, శ్రీకృష్ణుని నమ్ముకున్న వారందరూ కూడా ఆ విధంగా పనిచేశారు. ఆ విధంగా భగవంతుని గురించి ఆలోచించారు. అదే పరిపూర్ణ కృష్ణ భక్తి భావన అవుతుంది. అలాంటి కృష్ణ భక్తి భావన ఇప్పుడు ఈ కలియుగంలో మనము అవలంబించుకుంటే భగవంతుని యొక్క భగవంతుని నుండి మనము రక్షణ పొందుతాము. సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ కృష్ణధామమును మనము ప్రవేశిస్తాము. అయినా మనిషి గమనించవలసిన విషయం ఏమిటంటే, చపల చిత్తముతో ఏదో చేసిన తరువాత ఆ ఫలితాన్ని భగవంతునికి సమర్పించకూడదు. అటువంటి కార్యము కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవ కాబోదు. భక్తియుత సేవ అనేది అది అసలు కానే కాదు. మనిషి శ్రీకృష్ణుని ఆదేశానుసారమే పనిచేయాలి. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆదేశిస్తాడో ఆ విధంగానే మనిషి పనిచేయాలి, కానీ అన్యథా పనిచేయకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అటువంటి కృష్ణాదేశము ప్రామాణిక గురువు నుండి గురు పరంపరలో వస్తుంది. అందుకే గురువాజ్ఞను జీవితంలో ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలి. సద్గురువును ఆశ్రయించాలి. భగవంతుని గురించి
పరిపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. మనిషి ప్రామాణిక గురువును పొంది ఆయన నిర్దేశానుసారము పనిచేస్తే కృష్ణ భక్తి భావనలో జీవన పూర్ణత్వము సునిశ్చితమవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంతటితోటి మనము విరమించుకుందాము. రేపు 58వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ, జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం, భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కి జై. జై హింద్.